నమస్తే అండి ఓలీ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. అసలు ఏం జరిగింది ఆ రోజు మేడారంలో మీరు పోయినప్పటి నుంచి? అసలు అక్కడ ఏం జరిగింది మొత్తం ఒకసారి సిచ్యువేషన్ తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పు. సార్ నేను సమ్మక్కసారి వ్యాపారం పోయినా సార్. నేను ఓకే. పోయింటే నేను చిన్నగా వ్యాపారం చేస్తూ వస్తున్నా సార్. నేను వస్తుంటే ఆయన టీవీ యాంకర్ వచ్చి సారు ఎవరు మీరు అన్నా సార్. మాది ఓకే సార్, మాది కర్నూలు సార్ చెప్పినా సార్. నేను ఓకే చెప్పండి ఎక్స్పెక్ట్ డేట్ అడుగు సార్ బండికి సార్. ఓకే నేను చెప్పినా సార్ బండికి డేటు ఏం ఉండవు సార్. దానికి 2 రోజు 3 రోజు వ్యాపారం సార్ మాది. మళ్ళీ అది కాకుండా ఆధార్ కార్డు అడుగుతాం సార్ ఆయన. ఓకే చెప్పినా సార్, నేను చెప్పినా సార్ ఆధార్ కార్డు చిల్లర నేను చెప్పినా సార్. నేను అది కాకుండా నేను చెప్పినా సార్ వాళ్ళకి పాలు చక్కెర బొమ్మరావు చెప్పినా సార్. నేను అయితే కూడా వాళ్ళు నాకు ఏం చెప్తారా సార్. వాళ్ళు సంబంధం చెప్పినా సార్ వాళ్ళు. ఓకే అది కూడా నేను తిన్నా సార్ వాళ్ళ ముందర. అవునవును, నేను ఆ వీడియో చూస్తున్నా, అందుకే నీ నెంబరు మరీ వెతుకులాడి కాల్ చేస్తాను. ఆ వీడియో ఎందుకు తినాల్సి వచ్చింది? ఆ వీడియోలో ఆ బన్ను తిన్నారు కదా, ఆ బన్ను ఎందుకు తినాల్సి వచ్చింది? బలవంతంగా తిన్నా సార్ నేను. తిని అందరూ బలవంతంగా తినిపించా సార్ నాకు. ఓకే, అంటే మీరు తినరా? అది ఎట్లా? ఏం సార్? ఆ బన్ను తినరా? నాకు తిన్నా సార్, బన్ను తిన్నా సార్ నేను. నాకు ఏం కాలే సార్ నాకు. ఓకే ఓకే. అసలు అంటే బ్రెడ్ మీరు ఆర్డర్ పెట్టి తీసుకొస్తారు కదా, అవి వారం అంటే 10 రోజులు ఉంటాయా? ఉంటా సార్. ఈ ఈ పాలకోవా మీరే రెడీ చేస్తారు? సార్. ఇలాంటి సందర్భం అంటే ఎక్కడన్నా మీకు ఎదురైందా? ఇప్పుడు 2 రాష్ట్రాలలో అమ్ముతారు కదా, లే సార్. ఏమనుకుంటారు మీ కుటుంబ సభ్యులు? బాధపడుతున్నాం సార్, చాలా బాధపడుతున్నాం సార్. చాలా ఇది ఉన్నాం సార్ మేము. చాలా బాధలు ఉన్నాం సార్. అందరూ చూస్తూనే ఉన్నాం సార్. మాకి నవ్వుతూనే ఉన్నాం సార్ అందరూ సార్. ఓకే. అయితే ఎందుకు అక్కడ పదే ఏదో జిహాద్ అది దాని పేర్లు పెట్టి అడుగుతున్నారు కదా, అసలు ఏంది సమస్య? అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా అమ్ముతున్నారు ఈ పాలకోవా బ్రెడ్కి సంబంధించి? మేము చిన్నప్పుడు చెబుతాం సార్. మేము అమ్ముతున్నాం సార్ మేము. ఓకే. మా నాన్న ముత్తాన అందరూ సార్. ఏమనిపించింది ఓలే? ఎందుకంటే అందరు వచ్చి చుట్టుపక్కల ఉండి మీరేమీ సమాధానం చెప్పలేక మీరు మొత్తం కన్నీళ్లతో ఉండి ఆ బ్రెడ్ తింటున్న సందర్భం తెలంగాణ సమాజం తెలుగు రాష్ట్రాలు చూసిర్రు. అప్పుడు ఏమనిపించింది మీ మనసులో? నాకు మనసులో అంటే చాలా బాధ అయింది సార్. నాకు బాధలో తిన్నా సార్ నేను. ఓకే. అందరూ ఎక్కిరుస్తానని నేను తిన్నా సార్. నేను బాధలు తిన్నా సార్. నేను ఏం చెప్తావు, ఏం చెప్పాలనుకుంటున్నావు మొత్తం అందరికీ? ఎందుకంటే ఆ వీడియో అంతా చూసిల్లు కదా, దాని తర్వాత మీరు కూడా సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి అమ్ముతున్నారు కదా, అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు సమాజానికి? అందరూ తినాలని నేను కోరుకున్నా సార్. నేను కోపం సార్. ప్రతి ఒక్కరు తినాలని నా కోరిక సార్. ఎందుకు అంటే మీరు అమ్మగానే ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి? అందరు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? అంటే గతంలో ఇట్లా కోవా బన్తో ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా, లేకపోతే కోవా బన్ అంటేనే ఏదో కలుపుతారు సంతానం కాదు అని రకరకాలుగా ఆరోపణలు వినబడుతున్నాయి, ఇవన్నీ నిజమేనా? అవన్నీ ఫేకా? సార్. మరి మీ మీద ఎందుకు ఈ ఆరోపణ వస్తుంది? అది వీడియో కోసం సార్. అది సార్. ఓకే, ఏం చెప్తావు ఫైనల్గా ఈ ప్రజలందరికీ? సార్ అంటే మేడారం పోయిన తర్వాత నీ సరుకు ఎంతవరకు నష్టమైంది? అది ఆ రోజు ₹1,00,000 పైన అయింది సార్ మాది. మొత్తం ఆ రోజు కింద పడేసి అదంతా? సార్. ఓకే. మొత్తం 4 సార్ మేము. సార్ 4 అమ్మేది ఆడ? సార్ 4 అమ్మేదేనా అక్కడ మేడారంలో? సార్. ఇద్దరు పక్కన అమ్ముతాం సార్, మేము అమ్ముతాం సార్ మేము. ఓకే. ఇప్పుడు ఈ పాలకోవా ఈ చక్కెర రవ్వతో తయారు చేసింది ఉన్నది కదా కోవా, ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఖరాబు కాకుండా? వారం 10 రోజులు సార్. వారం 10 రోజులు బ్రెడ్, వారం 10 రోజులు. దాని తర్వాత మళ్ళీ మీరు మీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ వెళ్తారు అమ్మడానికి? సార్. ఓకే. మరి దాంట్లో ఏదో కలుపుతారు అనే ఆరోపణ అంటే గతంలో ఎప్పుడన్నా జరిగిందా ఈ సందర్భాలు ఎక్కడన్నా, మీరు కాకుండా వేరే వాళ్ళైనా? ఫేకు సార్. వీటి వాళ్ళు ఎప్పుడు అబద్ధం చెప్పారు సార్, కరెక్ట్ చెప్తారు సార్. ₹10 సార్ అమ్మేది సార్. మేము ఎక్కువ అమ్మాం సార్. మేము ఆడికి పోయినా ₹10 సార్. తిరుపతి అయినా యావూరు అయినా ₹10 సార్. ఎంత వస్తుంది దాని మీద ఒక రోజు అమ్ముతే? అంటే మొత్తము మాకు ₹3 వస్తుంది సార్. అంత సార్ మాకి. ఓకే, ఒక బ్రెడ్ కోవా మీద?
అవును సార్ 3 రూపాయలు సార్ ఎక్కువ రాదు సార్ మాకి. అంటే ఆ రోజు మొత్తం ఎన్ని అమ్మగలుగుతారు? అంటే 5,000 సార్ మేము 5,000 ఒకసారి 4,000 సార్. ఓకే. అంటే ఒకసారి 1,000 రూపాయలు కూడా సార్ మేము. 1000 రూపాయలు, 500, 1500. అంతే అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ ఓలీ. సార్ రైట్, చూసారు కదా, అది మొన్న బ్రెడ్ అమ్మి కన్నీళ్లతో తింటూ ఒక హృదయ విదారకంగా కనబడ్డ వీడియో ఏదైతే ఉందో, ఇప్పుడు మనతో ఫోన్లో మాట్లాడిన ఆయన కూడా ఆయననే, ఒలి అనే పేరు. సో కర్నూలు జిల్లాకు సంబంధించి, సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా ఇది, ఎందుకంటే మీడియాకు సంబంధించి మీడియా సామ్రాజ్యంలో డిజిటల్ మీడియా ఒక మచ్చగా మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ హిందూ ముస్లిం అంటూ టార్గెట్లు చేస్తూ రకరకాల విభిన్నమైన వాదనలు అయితే కనబడుతున్నాయి. సో వాటన్నింటికీ కూడా క్లారిఫికేషన్ కోసం వాళ్ళ నెంబర్ తీసుకొని పూర్తిగా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తాం. ఇది అండి అసలు ముచ్చట.